వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆనిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆనిముత్యాలను వెతికిన ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా మెంటార్లుగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్సు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆనిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తూ ఉన్నాం. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది
ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం. అందులో 34 లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లే గ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు శాప్ బీసీ అండ్ ఎండి జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టార్చ్ అందజేస్తారు. టార్చ్ ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. సిహెచ్ రమాదేవి గారికి టార్చ్ ని ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. ఇది మన సమయం పద కదా, ఇది మన ఆట కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిహెచ్ రమాదేవికి అందజేస్తారు. త్వరగా అందజేస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఎంతో ఉత్సాహంతో టార్చ్ ని తీసుకువెడుతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల త్వరలో అందించవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత తను రమాదేవి పూర్ణచంద్రారెడ్డికి టార్చ్ ను అందజేశారు. టార్చ్ తో పాటు పరుగులు తీయిస్తూ ఉన్నారు. పూర్ణచంద్రారెడ్డి గారి తర్వాత చక్రవర్తి గారికి అందజేస్తారు. పూర్ణచంద్రారెడ్డి గారు టార్చ్ ని చక్రవర్తికి అందజేస్తారు. తర్వాత చక్రవర్తి శివనాగరాజు గారికి అందజేస్తారు. తర్వాత టార్చ్ ని శివనాగరాజు గారికి అందజేస్తారు. శివనాగరాజు గారు రాంబాబు గారికి అందజేస్తారు. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. శివనాగరాజు యు రాంబాబుకి అందజేయడం జరుగుతుంది. శివనాగరాజు యు రాంబాబుకి టార్చ్ ని అందజేస్తున్నారు. యు రాంబాబు ఆ టార్చ్ ను తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. యు రాంబాబు గారి టార్చ్ ని తీసుకుని ఉత్సాహంతో వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. ఇది మన ఆట కదా. పద
యు రాంబాబు గారు టార్చర్ తీసుకుని కిడాంబి శ్రీకాంత్ గారికి అందజేశారు. స్టేట్ అంబాసిడర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ గారు టార్చర్ తీసుకుని మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారు టార్చ్తో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట క్రీడా జ్యోతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర 2023 ప్రారంభోత్సవ ప్రకటన చేస్తారు. చెప్పాలి కదా మళ్ళీ మాట ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రీడాకారులందరితో ప్రమాణం చేయిస్తారు. కాదు ఫస్ట్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దట్ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కాంపిటీషన్స్ ఫర్ ద ఇయర్ 2023 is open. తర్వాత బెలూన్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గాల్లోకి వదిలి ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట అంటూ బెలూన్స్ ని ఒక్కసారి వినీలాకాశంలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. 47 రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు. గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బెలూన్స్ ని. ఎంతో ఆనందంతో బెలూన్స్ గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో ప్రమాణం చేయిస్తారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని, దీనికి సంబంధించి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము, ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్లు అందజేస్తారు. ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెటర్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా కిట్ను టోటల్ కిట్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బహదూర్ రామ్ ప్రసాద్. తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ, తాడిపోయిన బాజీ, టోటల్ కిట్ను అందజేస్తున్నారు. సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీంకి ప్రదానం చేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ, ఈ కిట్లో 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ లో 1 పెయిర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు. ఇందులో 2 బ్యాట్స్, 6 హాట్ టెన్నిస్ బాల్స్, 6 స్టంప్స్, 1 పెయిర్ వికెట్ కీపింగ్ లో, అలాగే 1 కిట్ బ్యాగ్ కూడా ఇందులో ఉంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్. తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో 2 బ్యాట్స్, అలాగే 1 బ్యారెల్, 6 కాక్స్, అలాగే 1 నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్ ను అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి, హరిజ్యోతి రెడ్డి గారిని కోరుతున్నాం. వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేయర్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. ముఖ్యమంత్రి గారి ప్లేయర్స్ కు అందజేశారు. తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో ఒక నివ్యా స్పైక్ స్టా, అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది. దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి, అభినయ్ రెడ్డి, సిహెచ్ హరిజ్యోతిక రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరికి అందుకుంటున్నారు. ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సచివాలయానికి 3 కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ టీమ్ ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీమ్ ను పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు ఇది మన సమయం పదా, కథ కథ, ఇది మన ఆట కదా. పద పద, ఇది మన సమయం పదా, కథ కథ, ఇది మన ఆట కదా. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు. కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు, పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు. కదిలి ముందుకురా,
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖోఖో ప్లేయర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లో. ఖోఖో ప్లేయర్స్ తో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం, క్రీడా పండుగ 47 రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ప్లేయర్స్ అందరితో ముచ్చటిస్తున్నారు. టాస్ వేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. క్రీడాకారులందరితో ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నారు. తర్వాత ఉమెన్ అండ్ మెన్ క్రికెట్ టీంని దగ్గరుండి వీక్షించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా
సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడతా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర కథ కథ ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర అందరి ఆట ఆడతా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడతా మాత్ర ఇది అందరి ఆట ఆడతా మాత్ర కథ కథ ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని కలుపుని పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర
మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర కథ కథ ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర అందరి ఆట ఆడదా మాత్ర ఇది 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 అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఇది ఆటల ఆట ఇది అందరి ఆట ఆడదా మాత్ర ఇది అందరి ఆట ఆడదా మాత్ర కథ కథ ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర కదిలి ముందుకురా అడదా మాత్ర
సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టు నీ గెలుపు నీ పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర పట్టు కదిలి